ఎగరాలనుకున్న ఏనుగు. ఒక చిన్న ఏనుగుకి పెద్ద కల. ఆనందవనంగా పచ్చదనం నిండిన ఒక అడవిలో అప్పు అనే చిన్న ఏనుగు ఉండేది. అతను ఇంకా చిన్నవాడే అయినా అతని కలలు మాత్రం పెద్దవే. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది అతనికి ఎగరాలని ఉండేది. రోజు అప్పు ఆకాశంలో చక్కర్లు కొడుతున్న పక్షులను ఆశ్చర్యంగా చూసేవాడు. చిలుకలు ముచ్చటగా అరవడం, గద్దలు గంభీరంగా ఎగరడం, చిన్న పిట్టలు తేలికగా గాలిలో తేలడం చూసి మురిసిపోయేవాడు. ఎంత అద్భుతంగా ఉంది! నేను కూడా ఎగరగలిగితే ఎంత బాగుండేది అని అప్పు ఆనందంగా ఊహించేవాడు. అతని స్నేహితులు కిట్టు అనే కోతి, చుట్కి అనే కుందేలు అతని కలను వినగానే నవ్వేవారు. ఏనుగులు ఎగరలేవు అప్పు, అంది కిట్టు ఒక చెట్టు కొమ్మను ఊగుతూ. నువ్వు చాలా భారీగా ఉన్నావు, కానీ నువ్వు నిజంగా పైనుంచి అడవిని చూడాలనుకుంటే ఒక చెట్టెక్కు, చుట్కి చతురంగా చెప్పింది. అప్పు వెంటనే ఉత్సాహంగా, అది మంచి ఆలోచనే. నేను ఎగరలేనంత వరకు పైకి ఎక్కి చూస్తాను. చెట్టెక్కే ప్రయత్నం నిర్ణయించుకున్నట్టుగా అప్పు అడవిలో ఉన్న పొడవైన చెట్టుని ఎక్కడానికి సిద్ధమయ్యాడు. ముందు తన పెద్ద మోకాళ్లను చెట్టుపై ఉంచాడు. గట్టిగా పట్టుకుంటూ పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా అతని పొట్ట పెద్దగా ఉండటంతో పైకి లేవలేకపోయాడు. దడాం! అతను వెనుకకు జారిపోయి నేలపై పడిపోయాడు. కిట్టు, చుట్కి ఇద్దరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. అప్పు, నువ్వు కోతి కాదు కదా అని కిట్టు ఆట పట్టించింది. అప్పు ముఖం కుంగిపోయింది. అంటే చెట్టెక్కడం నాకైనా కుదరదన్నమాట. కానీ నేను మాత్రం నా కలను వదిలిపెట్టను. ఇంకా ప్రయత్నిస్తాను. రెక్కలతో ప్రయోగం. రెండో రోజు అప్పు ఒక కొత్త ఐడియాతో వచ్చాడు. తనకి ఓ రెక్కలు తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. అతను పెద్ద బొటనకాయ ఆకులను తెచ్చి వాటిని లతలతో కట్టుకుని తన వెనుకకు రెక్కల్లా కట్టుకున్నాడు. ఇప్పుడేం చెప్తారు, నాకు రెక్కలు వచ్చేశాయి అంటూ గర్వంగా చెప్పాడు. అడవి జంతువులంతా ఆసక్తిగా చూశాయి. పక్షులు చెట్లపై కూర్చొని ఆశ్చర్యంగా తనను గమనించాయి. ఒక చిన్న కొండపై నుంచి దూకి నా రెక్కలను ఊపుతూ ఎగిరిపోతాను అని అప్పు ఉత్సాహంగా చెప్పాడు. అందరూ నిశ్శబ్దంగా చూశారు. చిలుకలు, గద్దలు, పిట్టలు ఆల్ ఐస్ ఆన్ అప్పు. అప్పు గట్టిగా శ్వాస తీసుకొని కొండమీది నుంచి దూకాడు. స్వల్ప క్షణంలో గాలి అతని చెవులను తాకింది. తను ఎగిరిపోతున్నట్టు అనిపించింది. కానీ అది కేవలం క్షణాల ఆనందమే. ఫట్, చక్, దడాం! అతని ఆకుల రెక్కలు చింపుకుపోయాయి. అప్పు తిరిగి నేలపై పడిపోయాడు. అయ్యో అని చిలుక నవ్వింది. కిట్టు, చుట్కి పరుగెత్తుకుంటూ వచ్చారు. అప్పు, నువ్వు బాగున్నావా అని చుట్కి జాగ్రత్తగా అడిగింది. అప్పు నిరాశగా ముక్కు ముడుచుకున్నాడు. అదంతా వృధా అయింది. ఏనుగులు నిజంగా ఎగరలేవన్నమాట. విభిన్నమైన ఎగరటం. ఆ సమయంలో గరుడ అనే ఒక తెలివైన పాత గద్ద నెమ్మదిగా కిందకి దిగి అప్పుతో మాట్లాడాడు. నీ పట్టుదల చాలా గొప్పది బాలా అన్నాడు గరుడ. కానీ నువ్వు ఎగరటాన్ని ఒకే విధంగా చూస్తున్నావు. అంటే? అప్పు ఆశ్చర్యంగా అడిగాడు. ఎగరడం అంటే కేవలం రెక్కలతో కాదు, గరుడ చిరునవ్వుతో అన్నాడు. గాలిని అనుభవించడం, పైనుంచి ప్రపంచాన్ని చూడడం, స్వేచ్ఛను ఆస్వాదించడం. నువ్వు పక్షిలా ఎగరలేకపోవచ్చు, కానీ నువ్వు నీలాంటి విధంగా ఆ అనుభూతిని పొందవచ్చు. అప్పు కళ్ళు మెరిశాయి. ఎలా? గరుడ వెంటనే పిట్టలకు సిగ్నల్ ఇచ్చాడు. పక్షులు గాలిలోకి ఎగిరాయి. ఒక గాలిని సృష్టించడానికి రెక్కలను బలంగా ఊపాయి. రివర్ బ్యాంక్ వైపుకి హుషారుగా పరుగెత్తు, కిట్టు ఊగుతూ చెప్పాడు. అప్పు నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ వాయువు గట్టిగా వీచింది. పక్షులు గాలి వేగాన్ని మరింత పెంచాయి. ఇప్పుడు తేలికగా జంప్ చేయి, గరుడ గట్టిగా చెప్పాడు. అప్పు ఒక్క క్షణం ఆగి, తాను నిజంగా వెనుకకు తగ్గిపోవాలా అని ఆలోచించాడు. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుని ముందుకు ఉత్సాహంగా గెంతాడు. అప్పటి వరకు ఎప్పుడూ అనుభవించని భావన అతనిలో వచ్చింది. గాలి అతని చెవుల మధ్యన పారిపోతుంది. అతని కాళ్ళు కొద్దిగా తేలిపోతున్నాయి. నేను ఎగురుతున్నాను! అప్పు ఆనందంగా గట్టిగా అరచాడు. అతని స్నేహితులంతా సంబరంగా అరిచారు. అప్పు నిజంగా ఎగిరాడు. కలలు నిజమవ్వడం. ఆ రోజు నుండి అప్పు తన కలను వదులుకోలేదు. కానీ ఇప్పుడు అతనికి తెలుసు, ఎగరటం అంటే రెక్కలతో కాకుండా మనస్సులోని స్వేచ్ఛను అనుభవించడం. అప్పటి నుండి ఎప్పుడైనా గాలి బలంగా వీచినప్పుడు
అప్పు తన చెవులను ఊపుతూ ఆనందంగా పరుగెత్తేవాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆకాశాన్ని చేరడం అనేది మనలోనే ఉందని. నీతి: కలలు ఎప్పుడూ మనకు ఊహించిన విధంగా నెరవేరకపోవచ్చు. కానీ మనం ప్రయత్నిస్తే, మరింత అద్భుతమైన మార్గంలో అవి నెరవేరతాయి.